దివాళీకి వచ్చే మూవీ ఇది. తర్వాత ధ్రువ వచ్చిందని పోస్ట్పోన్ చేసినారు. తర్వాత క్రిస్మస్ నుంచి డైరెక్ట్ 26 జనవరికి పోస్ట్పోన్ చేసినారు. మళ్ళీ జల్లికట్టు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పోస్ట్పోన్ చేసినారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంత పొద్దున్న లేసి యాక్చువల్లీ ఎగ్జామ్స్ కూడా కరెక్ట్గా టైంకి వస్తారో తెలియదు, కానీ మూవీకి మాత్రం వచ్చారంటే ఎంత ఫ్యానిజం ఉంటుందో తెలుసు. అసలు ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, మేము ఇంతవరకు వెయిట్ చేసినాము. ఇప్పుడు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. అది రిజల్ట్ రిలీజ్ అయితే మాత్రం అందరిని ఆడుకుంటుంది. సింహం ఎట్లా గర్జిస్తుందో అట్లా గర్జిస్తుంది సినిమా. ఈ ప్రసాద్ ఐమాక్స్ అని ఇంత పేరు పెట్టుకొని ఎందుకు ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు కరెక్ట్గా కన్ఫర్మేషన్ లేకుండా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఎందుకు ఇస్తున్నారో ఆన్లైన్కి అర్థం కావట్లేదు. పొద్దున్నే క్యాన్సిల్ చేసుకుంటారు ప్రీమియర్ షోలు. ఎలా ఉంటుంది ఫ్యాన్స్కి? ఇంతమంది చూడండి జనాలు, ఒకసారి ఇటు చూడండి. ఇంతమంది ఎందుకు వెయిట్ చేస్తారు? మూవీ చూడడానికి కదా వచ్చింది. ఈరోజు మా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని సినిమా చూడడానికి వచ్చినాం మేము. సో మా పరిస్థితి ఏంది ఇప్పుడు రిఫండ్ చేస్తానన్నా ఓకే, వేరే దగ్గరికైనా వెళ్ళొచ్చు. సో ఇది అసలు అంటే పద్ధతి కాదో ఏదో అని చెప్పలేము, కానీ ఇక్కడ ఫిల్మ్ ఉంటుందని మేము ఆశతో వచ్చినాము. ఇప్పుడు సడన్గా క్యాన్సిల్ అంటే మేము టికెట్లు ఏమంటున్నారు 40 years తర్వాత మీకు రిఫండ్ అవుతుంది అని. ఇప్పుడు మేము ఏడుకోవాలి? సినిమా. ఈ ప్రసాద్ ఐమాక్స్ అని ఇంత పేరు పెట్టుకొని ఎందుకు ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు కరెక్ట్గా కన్ఫర్మేషన్ లేకుండా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఎందుకు ఇస్తున్నారో ఆన్లైన్కి అర్థం కావట్లేదు. పొద్దున్న 7:30కి లేచాం, టికెట్లు ఉన్నాయని చూసి అదే పనిగా ఫస్ట్ రో ఉన్నా కూడా తీసుకున్నాం. 6 టికెట్లు తీసుకుంటే ఒక్క టికెట్ కన్నా కన్ఫర్మేషన్ వస్తుందని అనుకున్నాం, అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చాం, సరే అంతా అయింది, క్యాన్సిల్ అయింది. ఫస్ట్ ఒకసారి క్యాన్సిల్ అయింది ట్రాన్సాక్షన్, మళ్ళీ వేసాం, మళ్ళీ వచ్చింది. సో టికెట్స్ బుక్ అయ్యాయి, కరెక్ట్గా వచ్చాం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కరెక్ట్ లాస్ట్ ఒక 10 minutes లేదా ½ hour ముందర ఇలా చెబితే ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు మా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని సినిమా చూడడానికి వచ్చినాం మేము. సో మా పరిస్థితి ఏంది ఇప్పుడు రిఫండ్ చేస్తానన్నా ఓకే, వేరే దగ్గరికైనా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు షో లేదు, మళ్ళీ ఇప్పుడు ఉందా లేదా కూడా తెలియదు, మళ్ళీ తర్వాత ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. దీనికి ఏదైనా కొంచెం తొందరగా సొల్యూషన్ చూసుకుంటేనన్నా బాగుంటుంది. కానీ ఇది చాలా ఫ్యాన్స్కి చాలా హర్ట్ అయింది. ఎందుకంటే ప్రీమియర్ షో అని మేము ఎందుకు వస్తామంటే ఫ్యాన్స్ కాబట్టి మేము ఇంత మార్నింగ్ వస్తాము. సో దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటే మాకు వేరే దగ్గర టికెట్లు ఏమి దొరుకుతాయి? ఈ టైంలో మాకు టికెట్లు కూడా దొరకవు. ఇప్పటికీ చాలాసార్లు క్యాన్సిల్ అయింది. సో అదేదో ముందన్న ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది, అది అవుతుందన్న దానివల్ల ఏమైనా చేస్తారేమో అది తెలియదు, కానీ సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది. అసలు ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, మేము ఇంతవరకు వెయిట్ చేసినాము. ఇప్పుడు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. అది రిజల్ట్ రిలీజ్ అయితే మాత్రం అందరిని ఆడుకుంటుంది. సింహం ఎట్లా గర్జిస్తుందో అట్లా గర్జిస్తుంది సినిమా. మార్నింగ్ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, అందరం సూర్య ఫ్యాన్సే. అలా అని చెప్పేసి ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్తో తీసుకున్నాం. జ్ఞానవేల్ రాజా, సింగం 1, సింగం 2 అన్నీ హిట్ అయ్యాయి. థర్డ్ది కూడా హిట్ అవుతుంది. ఆల్రెడీ నేను దుబాయ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడి నుంచి కూడా టాక్ వచ్చింది. సో టెక్నికల్ గ్లిచెసా లేదంటే ఈ పొలిటికల్ పరంగానా అనేది కాదు, కానీ ఆల్రెడీ రిలీజ్ అవ్వాల్సిన మూవీని కాస్త ఆపి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. డేట్ ఫిక్స్ చేశారు, అంతా అయింది, టైమింగ్స్ వచ్చాయి. అయిన తర్వాత కూడా మార్నింగ్ షో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎలా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెక్యూరిటీ వాళ్ళు మాకేం తెలియదు సార్ అంటే లోపల ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా ఉంటుందండి? డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ప్రాబ్లం అంటే ముందు క్యాన్సిల్ చేసుకోవాలి మూవీని. ప్రసాద్ ఐమాక్స్ అని ఎంత పెద్ద పేరు, పొద్దున్నే క్యాன்சல் చేసుకుంటారు ప్రీமியர் ஷோలు. ఎలా ఉంటుంది ఫ్యాన్స్కి? டிசம்பரே லேட் ஆயிடுச்சு. இப்போ ஜனவரி பொங்கல், நாங்கள் பொங்கலுக்கு ரிலீஸ் ஆகலை. ஆல்ரெடி இது 3ஆவது டைம். ஜல்லிக்கட்டு இஷ்யூனால டிலே, ஆல்ரெடி சர்டிஃபிகேட் யூபாரியை டிசம்பரில் கொடுத்தனால டிலே. இப்போ பயங்கர எக்ஸ்பெக்டேஷனில் வந்தோம். நாங்கள் ஆல்ரெடி 20 kilometers தள்ளி இருக்கோம். சூர்யாவோட பயங்கர ஃபேனு. ஆல்ரெடி மூவி இவ்வளோ லேட்டானா இன்றைக்கி கண்டிப்பாக பார்த்துடலாம், எப்படியும் தலைவர் படம் ரிலீஸ் அப்படின்னு வந்தால். தமிழ்நாட்டில் இங்கே என்ன ப்ராப்ளம் தெரில, டிஸ்ட்ரிபியூஷன் ப்ராப்ளமாக என்ன ப்ராப்ளம் தெரில. ఇప్పటికీ ఇది మూవీ 4th టైం. December 9th, December 16th, January 26th. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు కూడా పోస్ట్పోన్ చేస్తా అంటున్నారు. పోస్ట్పోన్ ఎందుకైందో ఏ రీజన్సో తెలియదు. కాకపోతే ఇంకా 2-3 సార్లు పోస్ట్పోన్ అయినా మేము సూర్య కోసం పక్కా వెయిట్ చేస్తాం. సూర్య కోసం చూస్తాం. మేమంతా సూర్య ఫ్యాన్స్. జై సూర్య, వి విల్ వెయిట్. ఆల్ ది బెస్ట్. December 16th అన్నారు, ఈగర్లీగా వెయిట్ చేసాం, వచ్చాం, పోస్ట్పోన్ అయింది. 26 అన్నారు, మళ్ళీ వెయిట్ చేసాం, వచ్చాం, పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు 9th అన్నారు, కన్ఫామ్ అన్నారు. పెద్ద కట్అవుట్స్ చేశారు, బుక్ మై షోలో పెట్టారు, పేటిఎమ్స్లో చూపించారు, అన్నీ పక్కా అన్నారు. లేచాం, వచ్చాం పరిగెత్తుకుంటా. యాక్చువల్లీ మేము ఏంటంటే మా నైట్ షిఫ్ట్. అసలు సినిమా గురించి యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ సిన్స్ 3 months. సినిమా గురించి అక్టోబర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. అసలు ఇంతవరకు సినిమా
అప్పుడు లాస్ట్ టైం కూడా బుక్ చేసాం, అప్పటి మనీ ఇప్పటివరకు రిఫండ్ అవ్వలేదు. స్టిల్ మార్నింగ్ షో కోసం ఫ్యాన్స్ అయ్యి ఉండి మార్నింగ్ షో ప్రీమియర్ షో కోసం వచ్చాము, ఇప్పటికీ లేదు సినిమా. వీఆర్ వెయిటింగ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ద మేనేజర్. అటు జిమ్ చేసే సగం చేసి మధ్యలో వచ్చేసా పరిగెత్తుకోండి. తీరా చూస్తే పార్కింగ్ కూడా చేయనివ్వట్లేదు. ఏంటి ప్రాసెస్ అని చూస్తే ఇక్కడ ఈ హౌస్ఫుల్ బోర్డు బయటపడింది, లోపల పడలా. సినిమా పోస్ట్ పోన్ అంటున్నారో తెలియట్లేదు, ఆగిపోయింది అంటున్నారో తెలియట్లేదు, అసలు న్యూస్ లేదు. ఏదో బ్రేకింగ్ న్యూస్ ఇస్తే ఒక క్లారిటీ వస్తుంది, వెళ్ళిపోవచ్చు, రెడీ అయ్యి ఏదో పని చేసుకోవచ్చు. క్లారిటీ లేదు, ముందు క్లారిటీ కావాలి. పోస్ట్ పోయిన్ అయిందనేది కూడా తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. మా ఆన్లైన్ బుకింగ్ చేసిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అమౌంట్ ఏమో రీఫండ్ అవుతుంది 24 hours అంటున్నారు. మరి ఇప్పుడు టికెట్స్ ఉన్న వాళ్ళకేమో రిటర్న్ పే చేస్తున్నారు. టోటల్ మూవీ మొత్తం ఈరోజు మొత్తం క్యాన్సిలా లేకపోతే ఓన్లీ ఈ షో మాత్రం క్యాన్సిల్ అనేది తెలియట్లేదు. ఎప్పుడు చెప్తా ఉన్నారు షో క్యాన్సిల్ అని. 10 minutes ముందు వెళ్ళే ముందు మీరు ఏం చేస్తాం. ఇప్పుడు 2 times అలాగే అయింది, అందుకే ఇంత మార్నింగ్ ఒకటి నుంచి రావాల్సి వచ్చింది బెనిఫిట్స్ చూద్దామనే ఉద్దేశంతో. షో క్యాన్సిల్ అయిన ఉద్దేశమే అంతే, ఇంకా ఎలాంటిది ఏం లేదు. అదే అండి, ఇప్పటికి 2 times 3 times క్యాన్సిల్ అవుతూ ఉంది. అలా ఎందుకు అవుతుంది? తర్వాత కూడా అసలు ఫర్దర్ కూడా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంట, షో ఉంటుందా లేదని కూడా తెలియదంట. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంత పొద్దున్నే లేసి యాక్చువల్లీ ఎగ్జామ్స్ కూడా కరెక్ట్గా టైంకి వస్తారో తెలియదు, కానీ మూవీకి మాత్రం వచ్చారంటే ఎంత ఫ్యానిజం ఉంటుందో తెలుసు. ఒక హీరో అంటే ఎంత ఇష్టం ఉంటే ఇంత పొద్దున్న లేసి 5 o'clock నేను లేచి రెడీ అయిపోయి వచ్చాను. నా ఆఫీస్కి వెళ్ళాలని తెలిసి కూడా ఎట్లా మేనేజ్ చేసుకుందామని చెప్పేసి నేను వచ్చాను. దాని అర్థం ఏంటంటే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, దాన్ని ఒక చులకంగా చూసి చేసి ఇంత పొద్దున్నే ఒక ముందు రోజు కూడా చెప్పలేదు. ఇక్కడ వచ్చేసరికి గేట్ క్లోజ్ చేసి మూవీ లేదు క్యాన్సిల్ అంటే అసలు ఎక్స్పెక్టేషన్ మొత్తం పోతుంది సరే కదా, నెక్స్ట్ టైం ఇంట్రెస్ట్ రాదు. యాక్చువల్లీ ఇది మూవీ డిసెంబర్ నుంచి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా కరెక్ట్ థియేటర్ దగ్గరకు వచ్చినా ఇట్లా గేట్లు వేసి సినిమా లేదంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ టైం ఇంకోసారి వద్దు. మళ్ళీ అక్కడ తమిళనాడు కూడా రిలీజ్ అయినా విన్నాను. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి దానికి సంబంధం ఏంటి? ఆల్రెడీ ఫ్యాన్స్ ఇక్కడ ఫుల్ వచ్చేసి ఉన్నారు, ఇంత పొద్దున్న ఇంతమంది వచ్చిన్నారంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది? ఒక సూర్య మూవీ అది కూడా ఆల్రెడీ ఫస్ట్ 1-2 parts బాగా హిట్ అయినాయి. అది కూడా ఇప్పుడు మళ్ళీ అందరి మైండ్లో ఏముంటుంది, ఒకటి మూవీ అప్సెట్, 2 మనీ వస్తాయి లేదా ఇంకో డౌట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ షో ఉందనుకోండి, మార్నింగ్ పూట మీరు చేసుకుని మాకు రాలేదు, నెక్స్ట్ మాత్రం ఉందని చెప్పేసి అదొక ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఏం కాకుండా ఒకసారి ఏదైనా క్లారిటీతో పర్ఫెక్ట్గా చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. பயங்கர எக்ஸ்பெக்டேஷன். நைட் டியூட்டி முடிச்சுட்டு டேரெக்டாக இங்கே வரோம், இவ்வளோ தூங்கலை, பார்த்துட்டு போயிடலான்னு பார்த்தா இப்படி பண்ணிகிட்டு இருக்காங்க. என்ன இஷ்யூன்னு தெரில, ஆல்ரெடி தமிழ்நாட்டில் என்ன இஷ்யூன்னு தெரில, இப்படியே தள்ளி போயிட்டே போனால் எப்படி பயங்கர டிசப்பாயிண்டடாக இருக்குது. యాక్చువల్గా December 16 రిలీజ్ కావాలి, 2 months పోస్ట్పోన్ అయింది. 2 months నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ 10 days కింద బుక్ మేషోలో పెట్టారు. 10 days కోసం ఎప్పుడు పెట్టారు బుక్ లాస్ట్కి పెట్టగానే బుక్ చేసాం. ఫస్ట్ 1 hourలో 6 tickets బుక్ చేసాం. ఇప్పుడు మార్నింగ్ కాలేజ్ 9:30 అయితే 8:30 లేస్తున్నాం, సినిమా కోసం 5 లేచి వస్తున్నాం. ఇప్పుడు పోస్ట్పోన్ అయిందని చెప్పారు. అది 8:45 పోస్ట్పోన్ అయిందా, అసలు 11 కన్ఫర్మ్ ఉంది, ఇది కన్ఫర్మ్ కావట్లేదు. ఇప్పుడు 8:45 పోస్ట్పోన్ అయ్యి 11 కుంటే మేము అందరం రిఫండ్ రాదు, సడన్గా 11 o'clock చూడలేము. ఫస్ట్ షో ఇది మిస్ అవుతున్నాము. అసలు లాస్ట్ టైం ఇంత రీఫండ్ అవ్వలేదు అండ్ ఇది 48 hours వస్తుందని చెప్పారు. ఆల్టర్నేట్ అసలే నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మీ పాటికి ఏదో ఆల్టర్నేట్ వెతికే వాళ్ళం, வேறு எக்கடையும் புக் செய்யட்டும் காணி. பத்மாராவ் நகர்லேருந்து வந்திருக்கிறோம். டிக்கெட் வாங்கலை இன்னும், புக் பண்ண நேற்று ஆன்லைனில் டிக்கெட் புக் ஆயிடுச்சு. இங்கே வந்து பார்த்தா டிக்கெட் ஷோ கேன்சல் ஆயிடுச்சுன்ட்டாங்க. நேற்று நைட்டு புக் பண்ணாங்க, புக் பண்ணும்போது ஆன்லைனில் ஓப்பன் ஆயிடுச்சு, புக் பண்ணிட்டோம். காலையில் வர வரைக்கும் மெசேஜ் எதுவும் வரல கேன்சல்னு. இங்கே வந்து பார்த்தா திடீர்னு கேன்சல் சொல்லிட்டாங்க. டிக்கெட் ரீஃபண்ட் பண்ணுறாங்களா இல்லையான்னு கூட எதுவும் சொல்லலை. இங்கே அது டிஸ்ட்ரிபியூட்டர் ப்ராப்ளம் இல்லை, அவங்க சொல்லிட்டு இருக்காங்க சும்மா. இங்கே டெக்னிக்கல் ப்ராப்ளம் நினைக்கிறேன், அதனால தான் போடல இன்னும், அவ்வளோதான். மற்ற தேட்டர்லாம் ஸ்டார்ட் ஆச்சு படம், இங்கே ஸ்டார்ட் ஆகலை இன்னும். சென்னையில் இல்லைங்க, இங்கே இது PVR சினிமா, அங்கே சினிபோலிஸ் அங்கெல்லாம் போட்டாங்க, இங்கே தான் ஸ்டார்ட் ஆகலைன்னு சொல்லிட்டு இருக்காங்க படம்லாம். அதாங்க இன்னும் இங்கே ஸ்டார்ட் ஆகலை. இன்னும் இங்கே ரோல் வந்துச்சுன்னா புக்கிங்கே ஓப்பன் இருக்காது. புக்கிங் ஓப்பன் ஆனால் தான் நாங்கள் புக் பண்ணிட்டு வந்திருக்கோம். இங்கே என்னென்னா இன்னும் போடல, இன்னும் ஷோலாம் ஓப்பன் ஆகலைன்னு சொல்லிட்டு இருக்காங்க. அதான் பிரச்சனை பண்ணிட்டு இருக்காங்க எல்லாரும். எல்லா ஸ்க்ரீன்லேயுமே மூவி இன்னும் போடலைல்ல, அப்போ வேறு ஏதோ ப்ராப்ளம் இருக்குன்னு நினைக்கிறேன். డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లமாக இருக்காது. ఇది టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, వీళ్ళు డబ్బులు వెనక్కి ఇస్తా ఉంటున్నారు, ట్యాక్సీలో మాకు బొక్క. మరి ఎలా చేస్తారో ఏం చేస్తారో, షో చేస్తే బెటర్ నా ఫీలింగ్. మరి ఎలా చేస్తారో ఏం చేస్తారో మరి మేనేజ్మెంట్ ఇష్టం కదా, మనం ఏం చేయలేము కదా అన్ని. ஹோப் ஃபார் த பெஸ்ட் அன்கோட்டை. ரொம்ப இரிட்டேட்டாக இருக்குது. காலைல இவன்லாம் ஆஃபீஸ் முடிச்சுட்டு நைட் ஷிஃப்ட்லாம் முடிச்சுட்டு வந்தோம். இங்கே வந்து சரி படம் ஃபஸ்ட் ஷோ பார்க்கலான்னு சொல்லிட்டு வந்தோம். பார்த்தப்போ வந்து கேன்சல்ன்றாங்க, எதுவும் ஒழுங்காக சொல்ல மாட்டேங்கிறாங்க, எந்த இன்ஃபர்மேஷனும் சொல்ல மாட்டேங்கிறாங்க. ஸோ இப்போ வந்து ஆஃபீஸ் முடிச்சுட்டு
இப்போ வந்து இது வந்ததே வேஸ்ட்டு. நாங்கள் 20 கிலோமீட்டர்ஸ் ட்ராவல் பண்ணி வந்திருக்கோம், கஜிபோலிலேருந்து இது வரைக்கும் வந்திருக்கோம். ஸோ இப்போ வந்ததும் வேஸ்ட்டு, எதுவும் ஒழுங்காக இன்ஃபர்மேஷன் கொடுக்க மாட்டேங்கிறாங்க. ஸோ என்ன பண்ண போகிறோன்னு தெரில. ரீஃபண்ட் பற்றி எதுவும் சொல்ல மாட்டேங்கிறாங்க. ஸோ வி ஆர் ரியலி டிசப்பாயிண்டட். ஸோ வி ஃபீல் வெரி ஆங்க்ரி. நெக்ஸ்ட் ஷோக்காக டிக்கெட்ஸ் கொடுத்தாலும் எங்கள் பிரச்சனை இல்லை. ஆனால் நெக்ஸ்ட் ஷோக்கு எதுவுமே சொல்ல மாட்டேங்கிறாங்க. இன்றைக்கி ஷோ இருக்கா இல்லை எதுவுமே சொல்ல மாட்டேங்கிறாங்க. ஸோ தெரியல என்ன பண்ண. No information. Anything, not telling anything. The movie itself is cancelled. So how come like and it is a Surya movie. So this is the first time in my life I am coming for a Surya movie first day first show. So when it gets cancelled we actually get irritated. That too traveling early in the morning, getting up 6 o'clock, it's shocking for me. Like getting up 6 o'clock and coming here for a Surya movie and it is getting cancelled. We feel irritated. ఈరోజు మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి నైట్ ఎంత లేట్ అయినా పడుకొని మార్నింగ్ 8:45 ఎట్లా అయినా 6:30కి లేచి మార్నింగ్ ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చే వరకు మూవీ క్యాన్సిల్ అయిందంటే అది చాలా డిసప్పాయింట్మెంట్. అంతే ముందు దివాళీకి వచ్చే మూవీ ఇది, తర్వాత ధ్రువ వచ్చిందని పోస్ట్పోన్ చేసినారు, తర్వాత క్రిస్మస్ నుంచి డైరెక్ట్ 26 జనవరికి పోస్ట్పోన్ చేసినారు, మళ్ళీ జల్లికట్టు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పోస్ట్పోన్ చేసినారు. ఇప్పుడు కూడా ఎంత బాధ అనిపిస్తుంది అంటే అది యాక్షన్ ఎట్లుంటుందంటే ఫస్ట్ పార్ట్కి మార్నింగ్ షో చూసిన, ఫస్ట్ డే మార్నింగ్ షో, సెకండ్ పార్ట్ ఫస్ట్ డే మార్నింగ్ షో చూసిన, థర్డ్ పార్ట్ కూడా ఇంకెంత బాగుంటుంది. ఎందుకంటే థియేటికల్ ట్రైలర్లో యాక్షన్ సూపర్గా ఉంది. అది యాజ్ ఎ ఫ్యాన్గా చాలా ఈగర్గా వెయిట్ చేసిన, బట్ ఇంకా చాలా అప్సెట్ ఉంది. ఎందుకంటే ఇంకొని చూడండి సార్, మీరు చూడండి ఈ ప్రసాద్ లార్జ్ స్క్రీన్లో, ఇంకా చూడండి బుక్ మై షోలో ఇంకా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు తెలియని వాళ్ళు ఏం చేసుకుంటారు, ఫాస్ట్గా బుక్ చేసుకుంటారు. అంటే వాళ్ళు మోసపోయినట్టే కదా. ఎందుకు చేసేస్తే ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ మాట్లాడుకొని అంతా చేసి పబ్లిసిటీ ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు చూడండి అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం సింగం కట్అవుట్స్ ఉన్నాయి. అక్కడ ఎందుకు అంత పబ్లిసిటీ ఎందుకు? మీకు తెలియనప్పుడు చేయనప్పుడు. ఇప్పుడు ఎంతోమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, పోస్ట్పోన్ చేసుకొని జాబ్లు వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి మూవీ చూద్దామంటారు. అంతకన్నా ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంట్లో కాలేజ్కి వెళ్దామని చెప్పేసి బంగొట్టి ఇక్కడికి వచ్చి మూవీ చూద్దామని అనుకుంటారు. అందరు చాలా అప్సెట్ ఉన్నారు. నేనైతే చాలా అప్సెట్గా ఉన్నా మూవీ కూడా. మేబీ షో వేస్తే చూడాలని వెయిట్ చేస్తూ అప్పటి నుంచి కూర్చున్నా. నేను వచ్చింది ఇంకా 1.5 hour అయిపోయింది, వచ్చి కూడా వెయిట్ చేస్తున్నా ఏమైనా ఉంటుందా సొల్యూషన్, ఏమైనా ఉంటుందా ఆల్టర్నేట్ సొల్యూషన్ కోసం. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ ఇవ్వట్లేదు. యాక్చువల్గా డిస్ట్రిబ్యూటర్స్ కూడా వీళ్ళ కాంటాక్ట్ ఏముందో, మేనేజ్మెంట్ ఎట్లుందో తెలియదు. కానీ ఒక ఫ్యాన్గా అయితే నేను చాలా హర్ట్ అయినా. వాళ్ళు చెప్పాలి, మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏమన్నారంటే బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 48 hours ఆటోమేటిక్గా అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి, టికెట్ తీసుకున్న వాళ్ళకి బాక్స్ ఆఫీస్లో రీఫండ్ చేస్తామంటున్నారు. బట్ ఇంత చేసి రిలీజ్ డేట్ 9th కన్నా అనౌన్స్ చేసి బుకింగ్స్ అయిన తర్వాత పోస్ట్పోన్ అనేది ఇట్స్ వెరీ ఏమంటారు అన్కంట్రోలబుల్ ఫీలింగ్స్ అనమాట. ఏంది భయ ఇది? సినిమా చూడడానికి వచ్చినామా మేము, ఇట్లా క్యాన్సిల్ అయితే చేసుకున్న డబ్బులు ఇవన్నీ ఏంది కథ? ఉత్తుతాయనా? పైసలు ఏమైనా చెట్లకు కాతానా ఏంది చెప్పండి? ఇంతమంది చూడండి జనాలు, ఒకసారి ఇటు చూడండి, ఇంతమంది ఎందుకు వెయిట్ చేస్తాను? మూవీ చూడడానికి కదా వచ్చింది. చూడడానికి 8:45కి నిద్ర లేవు, ఏం లేవు, తిండి లేవు, టిఫిన్ లేదు, ఏంది ఇదంతా చెప్పండి? పద్ధతేనా ఇది? కరెక్టేనా? ఎవరో డిస్ట్రిబ్యూటర్లు అదేదానంటే మరి చూడడానికి వచ్చిన మా అందరి పరిస్థితి ఏంది? మా అందరి గురించి ఆలోచించేది ఎవరు? ఈ ఐమాక్స్ వాడు ఏమన్నా ఆలోచిస్తాడా? ఎవరు? డిస్ట్రిబ్యూటరా, ప్రొడ్యూసరా, డైరెక్టరా, హీరో సూర్యానా? ఎవరు భయ్యా? ఎవరు మమ్మల్ని పట్టించుకునేది? అరే అవును, తమిళనాడులో గొడవలు అయితేనే మేమెందుకు రీజన్, మళ్ళీ దానికి మేమెందుకు సఫర్ అవ్వాలి? మాకేం పని? మేము ఎర్లీ మార్నింగ్ నిద్ర అనుకొని సూర్య ఫ్యాన్స్కి వస్తే మాకు ఇదా? ఇంకోసారికి ఐమాక్స్ 8:45గా రావద్దు అట్లేగా. Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel, IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.